ప్రభుత్వ పాలనలో సోషల్ మీడియా వినియోగం పెరిగింది. పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎలా అమలవుతున్నాయో వాట్సాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో వాట్సాప్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంటున్నారు వ్యవసాయ అధికారులు. సమస్యలు, సందేహాలు క్షణాల్లో నివృత్తి చేస్తున్నారు. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో సోషల్ మీడియా కీలకంగా మారుతుంది. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ శాఖలు నిర్వహించే ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు వేగంగా మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ వాడుతున్నారు అధికారులు. ప్రతి మండలానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాగులో మెలకువలు, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ క్లస్టర్లు, గ్రామస్థాయిలో వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశారు అధికారులు. అనుభవం కలిగిన రైతులు, యువ రైతులు, వ్యవసాయ అధికారులను ఈ గ్రూపులో చేర్చారు. అధికారులు సాగుకు సంబంధించిన అప్డేట్స్ను గ్రూప్లో పోస్ట్ చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ పంట వేస్తున్నారు, పంటల పురోగతి వంటి వివరాలు తీసుకొని రైతులకు సూచనలు ఇస్తున్నారు. పంటలకు తెగుళ్లు, చీడపీడల నివారణ వంటి అంశాలపై స్వయంగా గ్రూప్లో అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు రైతులు. పంట స్థితిని ఫోటోలు తీసి గ్రూప్లో పోస్టు చేస్తే అధికారులు పరిష్కారం చెబుతున్నారు. గ్రూప్లో పరిష్కారం కాలేని సందర్భాల్లో నేరుగా ఫీల్డ్కు వెళ్లి పరిశీలిస్తున్నారు. దీనివల్ల సమస్య తీవ్రత పెరగకముందే పంట నష్టపోకుండా నివారణ చర్యలు తీసుకుని లబ్ధి పొందే అవకాశం ఉందని చెబుతున్నారు రైతులు, అధికారులు. ఇక్కడ ఈ మధ్యలో వాట్సాప్ గ్రూప్లో వచ్చిన తర్వాత ఫామ్ మెకానిజం గురించి కానీ, ఈ కలుపు మందుల గురించి కానీ, ఫెర్టిలైజర్ గురించి కానీ, ఎక్కడ లభ్యమైతే ఎక్కడ దొరుకుతాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాట్లో ఏమన్నా నార్మల్ ప్రాబ్లం ఉన్నా, ఏం ప్రాబ్లం ఉన్నా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ వాళ్ళు కూడా బాగానే కోఆపరేషన్ చేస్తుండ్రు. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఆఫీస్కి రావాలంటే రైతులకు కొద్దిగా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు ఫోన్లో చూసుకొని ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడతాం. మన వర్క్ ఎప్పటికప్పుడు మనం ఆఫీస్కి రాకుండా మనకు పనులు అవుతున్నాయి. మన దగ్గర ఉన్న ఏఈఓలు 7 క్లస్టర్లు ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళ గ్రామాలకు సంబంధించిన వాటి వరకు, క్లస్టర్ల వరకు వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకున్నారు. దాని ద్వారా ఏదైనా సరే కొత్త ఏదైనా చెప్పాల్సి ఉన్నా కూడా, ఏదైనా కొత్త పద్ధతులు ఉంటే కూడా దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేయడము, అలాగే ఏదైనా సమాచారాన్ని కూడా దానిలోంచి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకు పంపడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మేము పిఎం కిసాన్, ఈకేవైసీ వాటికి కూడా బల్క్ SMS, బల్క్ వాయిస్ సర్వీస్ కూడా వాడడం జరిగింది. మన రైతుకి ఏమన్నా కావాలని ఫోన్లో మెసేజ్ పెడుతున్నాడు, మేము చూసుకుంటున్నాం. సార్ దగ్గర మళ్ళీ మేము ఫోన్ చేస్తున్నాం, సార్ దగ్గర మాట్లాడతాం. లేదంటే కూడా ఊళ్ళోకి వచ్చినప్పుడు సార్ దగ్గర కూర్చొని, గ్రామ పంచాయతీలో కూర్చొని మాట్లాడుతున్నాం. అన్నీ మాకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా సార్ దగ్గర మేము తెలుపుకుంటున్నాం. వాట్సాప్ గ్రూప్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, వ్యవసాయ సంబంధిత పథకాల వివరాలను సులభంగా రైతులకు తెలియజేస్తున్నారు అధికారులు. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, ఇతర వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలకు అందించే సబ్సిడీలపై గ్రూప్లో పోస్టులు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు. చీడపీడల నివారణపై అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా రైతులకు చేరవేస్తున్నారు. నువ్వు ఈ పంటలు వేసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి, ఈ సమస్యలకు వీటిని మనము స్ప్రే చేయడం వల్ల సొల్యూషన్ వస్తుంది, 10 రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా మనం ఏం చేస్తామంటే, ఎవరికైతే కరెక్ట్ పర్సన్కి ఉందో వాళ్ళకు రీచ్ చేయడం వల్ల గరిష్టమైన లాభం పొంది ఈ నష్టాల నుంచి రైతు బయటపడడానికి మనకి సోషల్ మీడియా అనేది ఒక మంచి వాహకం. ముఖ్యంగా చదువుకున్న రైతులని, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే రైతులని ఈ గ్రూప్లో చేర్చడం జరిగింది. ఈ గ్రూప్లో మేము వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళకు ఎరువులు అందుబాటులో ఉంచడము, తర్వాత ఫర్టిలైజర్స్ ఏమేమి ఎప్పుడు వాడాలి, తర్వాత కొత్త రకాలు ఏమైనా వచ్చినప్పుడు మనము గ్రూప్లలో వారికి షేర్ చేస్తుంటాం. దాన్ని ఫర్టిలైజర్ షాపులలో అందుబాటులో ఉండేటట్లుగా చూస్తాము. తర్వాత రైతులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మేము పొలానికి వెళ్ళినప్పుడు ఏదైనా పురుగు మందులు కానీ, తెగులు కానీ వచ్చినప్పుడు మేము ఆ పురుగును గమనించి, తెగులు గమనించి వారికి ఆ వీడియో తీసేసి లేదంటే ఫోటో కానీ తీయడం ద్వారా ఆ గ్రూప్లో షేర్ చేసి దానికి మనము సస్యరక్షణ చర్యలు ఏం చేపట్టాలి అనేది రైతులకు తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ప్రతి క్లస్టర్లో కూడా సుమారుగా 2000 నుంచి 3000 మంది రైతులు ఉంటారు. దాంట్లో మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో మన సంబంధిత ఏఈ వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మన డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలు, అంటే ఈ యొక్క రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, తర్వాత ఈ యొక్క పురుగు మందుల ఉపయోగం కానీ, వాతావరణ సూచనలు కానీ, ప్రతి విషయం కూడా మనం రైతులకు చేరాలంటే ఈ యొక్క వాట్సాప్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది.
కొత్త వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై వాట్సాప్లో వీడియోలు పోస్ట్ చేసి రైతులకు తెలియజేస్తున్నారు అధికారులు. కొన్ని సందర్భాల్లో వీడియో కాల్ చేసి పంట పొలాల్లో సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు. వాట్సాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో సమస్యలకు పరిష్కారం చూపడం, కొత్త విధానాలపై అవగాహన కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు.